శ్రీ మద్గురు నిరంజనం గురుదేవాయ నమః. శ్రీ భాగవతుల కృష్ణప్రభు రచించినటువంటి శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరులలో గురు శిష్య ఉభయ లక్షణం అధ్యాయమైందు కందార్థం సంఖ్య 252వ కందార్థ ధరువు. ముఖ్యముగా ఈ కందార్థం యందు బోధ ఇష్టపడినటువంటి శిష్యుడు దూరముగా ఉండి కూడా గురుని దగ్గరకు వచ్చి బోధన తీసుకుంటాడు. బోధ మీద ఇష్టం లేనటువంటి వాడు గురు కుటుంబంలోని వాడైనా గురువు దగ్గరలోని వాడైనా వాడు బోధన తీసుకోడు. ఈ విషయము ఒక ఉపమానం చేత స్పష్టం చేశాడు. కమలము యందు ఉన్న మకరందాన్ని తీసుకోగోరి తుమ్మెద చాలా దూరం నుండి వస్తుంది, కానీ కప్ప ఆ పుష్పం మీద ఉండి కూడా ఆ మాధుర్యమును గ్రహించలేనట్లుగా అని మంచి ఉపమానం చేత ఇక్కడ మనకు చెప్పాడు. అది ఎలాగో మనకు అందార్థం ఒకసారి చదువుకొని విచారిస్తాం. దూరమున నుండి విన్నను చేరును సజ్జనుడు గురుని చెంతకున్ బోధన్ గోరి, దుర్జనుడు గోరడు దూరస్థుడు కాక గురునితో కూడియుండి, ఎట్లని ఎన్న దూరాన నుండి కోరి తుమ్మెద తమ్మి జేరితేనియ గ్రోలు, నారీతి ఎరుగావో చెరి కప్పలు తమ్మి తో కూడియుండి, ఎట్లని ఎన్న దూరాన నుండి. ఈ కందార్థానికి సరి అయినటువంటి కందపద్యమును కందార్థములు రాసిన 18 సంవత్సరముల తరువాత కందపద్యాలు రాశాడు భాగవతుల కృష్ణప్రభు. ఆ కందపద్యం ఏమిటి అంటే, కమలంబులున్న కొల్లనుకు భ్రమరంబులే తెంచినట్లు బాగుగా బోధన తమ మదిగోరి, గురుని పద కమలములన్ గొల్వ సుజన గణమే తెంచున్. అది కమలములో ఉండేటువంటి కొలనలు కన్నీ మకరందాన్ని గోలేదానికి తుమ్మెదలు భ్రమరములన్నీ పోయినట్లుగా గురు పద కమలములను గల్వ సుజనగణ మేతించున్. గురువు అనేటువంటి మహాత్ముని పదముల భావమును తీసుకోవడానికి సుజనులంతా, అంటే భ్రాంతి రహితము కావాలా అని కోరుకున్న వాళ్ళంతా ఆ గురువాక్యములను వినేదానికి పోతారు అనేటువంటిది ఆ భావం. ఇక్కడ అదే భావం. దూరము నుండి విన్నను చేరును సజ్జనుడు గురునించెంతకున్. ఎంత దూరములో ఉన్నప్పటికీ ఆ బోధను వినాలా అనేటువంటి ఉద్దేశము చేత సజ్జనుడు అయినటువంటి వాడు భ్రాంతి రహితము కావాలా అనే మిక్కిలి ఇచ్చ ఉన్నవాడు గురుని దగ్గరికి పోతాడు. ఎందుకు? బోధన్ గోరి, ఆ భ్రాంతి రహితమైనటువంటి బోధన, పరిపూర్ణ బోధ కావాలనేటువంటి మిక్కిలి ఇచ్చ, ఉత్త ఇచ్చ కాదు, మిక్కిలి ఇచ్చ ఉన్నవాడు ఎంత దూరమైనా లెక్క చేయడవాడు పోతాడు. కానీ దుర్జనుడు గోరడు దూరస్థుడుగాక గురునితో కూడియుండి, బోధ మీద ఆపేక్ష లేనటువంటి వాడు, భ్రాంతి రహితము, ఎందుకు మనకున్నటువంటి ఇహలోక సౌఖ్యమే, ఈ ధనధాన్య కనక వస్తు వాహనములే ముఖ్యము, జన్మరాజ్యం ఎవరికి కావాలా అనేటువంటి దుర్జనుడు అనేటువంటి వాడు శరీర జగత్తులు నిజమని నమ్మిక ఉన్నవాడు మాత్రము గురువు దగ్గర ఉన్నా కూడా
ఆ గురువు దగ్గరికి పోడు, ఆ గురు బోధ వినడు. దీనికి ఉపమానంగా ఏం చెప్తున్నాడు? ఎట్లని అన్నా దూరాన నుండి కోరి తుమ్మెద తమ్మి చేరితే నియగ్రోలు. అది ఏ విధముగా అంటే, తుమ్మెద అనేటువంటిది దానికి ఆకారం ఏమి? మకరందం. మకరందం ఎక్కడుంటుంది? పుష్పములలో ఉంటుంది. ఆ కమలములు ఎక్కడుంటాయి? కొలనులో ఉంటాయి. నీటి నిలువ ఉండేటువంటి చెరువుల్లోనో కుంటల్లోనో ఆ ప్రదేశాల్లో ఉంటాయి. అక్కడనే ఈ కలువల ఈ ఏమిటి ఈ కమలములు అనేటువంటి పుష్పములు ఉంటాయి అక్కడ. దానికోసమే ఈ ఎంత దూరం నుండి ఉండినా కూడా ఈ తేనెటీగ తుమ్మెదలు ఆ మకరందం కోసమే ఎక్కడ పుష్పాలు ఉంటాయి అక్కడికి దూరం లెక్క చేయవయి. ఎంత దూరం ఉన్నా సరే పోయి ఆ మకరందాన్ని తీసుకొని వచ్చే లక్షణము దానికి ఉంటుంది. కోరి తుమ్మెద తమ్మియ చేరి తేనియ గ్రోలు. తామర పుష్పములు తమ్మి లేక ఏ పుష్పాలైనా సరే మకరందం ఉండేటువంటి పుష్పాల దగ్గరికి మాత్రము ఈ తుమ్మెదలు ఆ మకరం సేవించాలనేటువంటి కోరిక చేత పోతాయి. కానీ తేనీయ గ్రోలు దాంట్లో మకరందం అనే తేనీయ తీపి పదార్థాన్ని తీసుకుంటాయి. నారీతి నెరుగావో చేరి కప్పలు తమ్మి తోగుడి ఉండి. ఆ రీతి ఎరుగవు. ఏ విధముగా? తుమ్మెద పుష్పములోని మకరందము తీసుకుండేటువంటి ఉపాయము, మార్గము దీంట్లో వదిలే ఏవి? కప్పలు. నా రీతి నెరుగవు చేరి కప్పలు తమ్మితో కూడి ఉండి. మనం ఏమన్నా ఈ యొక్క తామర పుష్పాలు ఏమైనా దూరంగా ఉంటాయా? తామర పుష్పం కిందనో పైన ఉంటుంది కప్ప కూడా. కానీ తుమ్మెద తీసుకుండేటువంటి యొక్క మార్గము, రీతి దీంట్లో కుదలేదు. కప్పలు తీసుకోలేవు, దగ్గర ఉండే కూడా తీసుకోలేవని. అట్లా గురువు, పరిపూర్ణ గురువు దగ్గర బంధుత్వంలోనూ ఇంట జంట ఉండేటువంటి వారి తల్లిదండ్రులు, పెదనాయనో చిన్నాయనో ఎవరైనా అన్నదమ్ములో గురువులు పరిపూర్ణ గురువు ఉంటారు. కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ బంధువులు కానీ ఈ పరిపూర్ణ బోర కోరరు. కప్ప మాదిరి ఎక్కడో దూరాన ఉండేటువంటి సజ్జనులు తుమ్మెద మాదిరి వచ్చి గురు పదవ కమలములను కొలిచి గురు సేవ చేసి ఆ గురువు దగ్గర ఉన్నటువంటి పరిపూర్ణ అమృతమును తీసుకొని మరణజనన ప్రవాహాలు దాటి భ్రాంతిరహితమైనటువంటి మార్గాన్ని వాళ్ళు పొందుతారు. కానీ గురువు దగ్గర ఉండి కూడా ఆ మార్గం తెలియదు ఈ బంధుజనులకు, సోదరులకు కానీ దగ్గర ఉండేటువంటి వారికి కానీ. అంటే ఏమి భావము? ఆ వస్తువు కావాలనుకునేవాడు దూరము దగ్గర లెక్క చేయడు. ఎంత దూరాన్ని ఉంటేనా కానీ వస్తాడు తప్పకుండా. అంటే మనస్సు ఉంటే మార్గం ఉంటుందని ఒక సామెత ఉంది లోకములో. ఆ వస్తువు కావాలా సంపూర్ణంగా అనుకున్నవాడు దూరం లెక్క చేయడు. ఎంత దూరం ఉన్నా సరే పోయి ఆ వస్తువును సాధిస్తాడు అనే భావం ఈ కందార్థలో చక్కగా వివరించారు. శ్రీమద్గురు నిరంజనం గురుదేవాయ నమః. శ్రీ భాగవతుల కృష్ణప్రభు రచించినటువంటి శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరలలో గురు శిష్య ఉభయలక్షణం ఎందు మొదటి నుండి కందార్థం సంఖ్య 253. ఈ కందార్థంలో ఎటువంటి గురువు అంటే సర్వజ్ఞతతో గుణాలతో కూడుకున్నటువంటి వాడై తన దగ్గరికి ఆశ్రయించి వచ్చినటువంటి శిష్యుని ఆశయం ఎటిదో ఆ ఆశయమునకు తగినట్లు బోధ చేసి తృప్తిపరిచేటువంటి వాడే గురువని, అటువంటి గురువును వెతుక్కొని
ఆశ్రయం పొందితే ధన్యుడవుతాడని ఈ మాట నువ్వు రాసుకో, తర్వాత చూసుకో, ఉదాహరణ సరిపోతుంది అనే భావంతో ఈ కందార్థధరు చెప్పినాడు. అది ఎలాగంటే, సూసి మదిదలసి శిష్యుని ఆశయమునకు తగిన బోధన తనికి తెలియంజేసి ముదమందజేసడి దేశికుడే ముఖ్యుడను తెలుసుకోయి కనియతగానే కలుసుకోయి చేసిని దయతో నీ ఆశ సంపూర్తిట్లు వ్రాసైతే వేసుకో సుచేవు తార్కన తెలుసుకోయి కనియతగాన్ని కలుసుకోయి. ఈ కందార్థమునకు సరైన వేమన పద్యము, వెదుక వెదుక దొరకు వేదాంత వేద్యుండు వెతుకువానిని తాను వెతుకుచుండు వెతుక నేర్చినట్టి వెల్వరుగలరకో ఈశ్వదా విరామ వినురవేమా. అట్లా మాదిరి గురు పరంపరగా ప్రాప్తించినటువంటి యొక్క పరిపూర్ణ బోధం అర్హుడు ఎవడా అని శిష్యుని కొరకు గురువు వెతుకుతూ ఉంటే, జనన మరణ భ్రాంతి రహితపరిచేటువంటి పరిపూర్ణ గురువు ఎక్కడున్నా అని శిష్యుడు వెతికితే ఈ ఇద్దరు తటస్థిస్తే భ్రాంతి రహితమవుతుంది అనేది వేమన పద్య భావం. ఈ కందార్థానికి వచ్చినప్పుడు, చూసి మది తెలిసి శిష్యుని ఆశయమును ఏ విషయం తెలుసుకోవడానికి శిష్యుడు నా దగ్గరికి వచ్చి శరణాగతి పొందినాడు అని ఆ శిష్యుని చూసి ఆ మది తెలియాల, వాని మది ఎట్లుంది. అతి వినయం ధూర్త లక్ష్యం అని ఉంటారు కొంతమంది. అటువంటి వాని తిప్పలు పెట్టక బోధ చెప్పకూడదు. అందుకే బృహద్భాషణంలో కూడా సర్వసాధారణ కూడదు, వచ్చినవానికల్లా పరిపూర్ణ బోధ చెప్పకూడదు, ఏ దానా తినేవానికి ఆ దానా పెట్టాలా, ఈ ప్రకారంలో ఆ ప్రకారము బోధ చేయకూడదు అని బృహద్భాషణ సిద్ధాంత వాక్యం. అందుకోసమే శిష్యుడు ఏ ఆశయానికి వచ్చాడో అది కనుక్కొని ఆయా ఆశయానికి తగిన బోధ చేస్తే వాడు ముందమ సంతోషపడతాడు. ఉదాహరణకు పచ్చారంగట్లికి పోయి వాడు పాసం చేసుకోవాలని బెల్లాన్ని అడిగితే బెల్లానికి బదులు చింతపండు ఇచ్చే మనకి తృప్తి కలుగుతుందా? కలగదు. ఎప్పుడు తృప్తి కలుగుతుంది? ఆ అంగటింటికిలో ఏది కావాలని కోరుకోమైనాడో బెల్లం కావాలని కోరుకోను, బెల్లం ఇవ్వాలి నీకు. అట్లా దానికి బదులు అది లేదు ఇది తీసుకోమంటే కుదరదు. అదే ఇక్కడ చెప్తున్నాడు. శిష్యుడు కోరుకున్నటువంటి విషయాన్ని గురువు బోధ చేసే తృప్తి పొందుతాడు, ఒక భావం. రెండో భావము, శిష్యుని ఆశయం ఎందుకు వచ్చాడు పరిపూర్ణ గురువు దగ్గరికి? భ్రాంతి రహితం కావాలనే వచ్చినాడు. అటువంటి భ్రాంతి రహితము అయ్యేటువంటి పరిపూర్ణ బోధను చెప్పి వెరుకను విడిపించేటువంటి పద్ధతి గురువు దగ్గర ఉండాలా. అటుంటేనే శిష్యుడు తృప్తి పడతాడు. ఎందుకు? తన ఆశయం ఎందుకు వచ్చినాడు? జన్మరాహిత్యం కోసం వచ్చినాడు కాబట్టి జన్మరాహిత్యం అయితేనే వాడు తృప్తి పడతాడు శిష్యుడు. అది ఇక్కడ. అటువంటి దేశికుడే ముఖ్యుడు, శిష్యుని ఆశయం పూర్తి చేసినటువంటి వాడే అని నువ్వు ముందుకు రాసుకో,
ఆ విధమైనటువంటి గురువుని చేరుకో, నీకు తృప్తి కలుగుతుంది. ఇది ఉదాహరణ అని చెప్తున్నాడు. దేశికుడే ముఖ్యుడు తెలుసుకోబోయి, తెలుసుకున్న తర్వాత కని ఎతగాన్ని కలుసుకోబోయి, ఏ విధంగా ఇనుము పరశువేదం తగిలితే బంగారం అయిందో అట్లా సంశయస్తుడు అయిన నీవు సంశయరహితుడైన గురువు దగ్గరికి పోయి కలుసుకున్నప్పుడు నీకు కూడా సంశయం తీరిపోతుంది. తెలుసుకోవడమే కాదు, కలుసుకో. ఈ విధమైన పని చేస్తే శేషిని దయతో నీ ఆశ సంపూర్తిట్లు. ఈ ప్రకారమడి నువ్వు నడుచుకున్నట్లయితే, అంటే పరిపూర్ణ గురువును వెతుక్కొని ఆయన దగ్గరికి పోతే నీ ఆశయం ఏమిటిది? భ్రాంతిరహితం కావాలా, జన్మరాహిత్యం కావాలా అనే ఆశయము సంపూర్తిగా నెరవేరుతుంది. ఇది పద్ధతి. కాన నీ ఆశ సంపూర్తిట్లు వ్రాసైతే వేసుకో, సూచేవు తర్కాన ముందు రాసుకో. ఎటువంటి గురువు కావాలనో నీ మనోపలకం మీద ఊహించుకో. అటువంటి గురువు చేరు, నువ్వు అనుకున్నది సంపూర్ణంగా అక్కడ దొరుకుతుంది అని చెప్తున్నాడు. ఆశ సంపూర్తిట్లు వ్రాసైతే వేసుకో, సూచేవు తర్కణం. ఎక్కడ రాసుకోవాలా? కాగితం మీద కాదు, నీ మనోపలకం మీద ఊహించుకో, నీ మనసులో ఊహించుకో. నాకు ఎటువంటి గురువు కావాలన్న యొక్క ఆశ, నా యొక్క అభిప్రాయం నెరవేరేటటువంటి గురువు కావాలా అని నువ్వు అనుకో. అనుకునేది ఎటువంటి గురువు కావాలో అటువంటి గురువుని చేరినప్పుడు నువ్వేమనుకున్నావు అది తీరుతుంది. భ్రాంతిరహితం కావాలా, జన్మరాహిత్యం కావాలా అనుకున్నావు కాబట్టి ఆ గురువు దగ్గరికి వెళ్ళడం జన్మరాహిత్యం తప్పక నీకు అవుతుంది అని కందార్థం యొక్క భావం. శ్రీమద్గురు నిరంజనం గురుదేవాయ నమః. ఈ భాగవత కృష్ణప్రభువులు రచించినటువంటి శుద్ధ నిర్గుణతత్వ కందార్థధరులలో గురు శిష్య ఉభయ లక్షణం అధ్యాయం యందు మొదటి నుండి కందార్థం సంఖ్య 254 కందార్థ ధరువును మనము ఇప్పుడు విచారించుకుంటూ ఉన్నాము. ఈ కందార్థంలో ముఖ్యంగా గురుబోధ కేవలము జన్మరాహిత్యాని కొరకే అని తెలియక మహత్తులు కలుగుతాయి అని ఉద్దేశంతో వచ్చినటువంటి వారు గురుబోధ విన్న తర్వాత ఏ వింతలు లేవని గురుబోధ యందు శ్రద్ధ లేకుండా ఉండేటువంటి వారి యొక్క విషయం, ఏ వింతలు లేని ఈ గురుబోధ మాకెందుకు అని విముఖత చెందేటువంటి వారి యొక్క విధము వివరిస్తూ ఉన్నాడు ఈ యొక్క కందార్థధరువులో. అది ఏ విధంగా అంటే, మంతనమున గురుబోధను ఎంతో వింతనుసు నమ్మితి ఇంతే గదా, ఏ వింతలు గనరావని దావందమునందేటి వాణి బ్రతుకంత కంతే, చింతలు లేని గతిగా నాడింతే, అంతకంతకు వాణి కదిశాదస్తమే గాని సంతకూటము తోడి సంభాషించడు వాణి బ్రతుకంత కంతే, చింతలు లేని గతిగా నాడింతే. మంతనమున వాని ఆలోచనలో, వాని అభిప్రాయము ఏమనుకుంటాడు? గురుబోధను ఎంతో వింతను సునమ్మితి. ఈ గురుబోధ అనేటువంటిది ఎన్నో మహిమలు కలిగి ఉందని, మహిమతో కూడుకున్నదని
ధనధాన్య వస్తు కనక వాహనములు లభిస్తాయని, లేక విపత్తులు బాధలను తొలగిస్తుందని అనుకుంటే కదా, ఏమీ లేవు. ఈ ఉత్తబట్ట వేలు ఏమీ లేదు, మూలం లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదు, అది ఏమీ లేదు, ఇది ఏమీ లేదని చెప్పేదే కానీ ఏ మహత్తులు ఏ వింతలు కూడా దీని ఎందు లేవే, ఉండయని నమ్మి వచ్చి తినే అని ఆ మహత్తులు కానరానటువంటి వాడు విముఖత బోధ ఎందు చెందుతాడు. బోధ ఎందు భక్తి శ్రద్ధలు కనపరచడు. ఏ వింతలు గనరావని దావందము అంటే వాడి తను కోరుకునేది లేకపోతే దాని మీద విముఖత శ్రద్ధ తప్పుతుంది. ఊరికి నమ్మితి అని వాడు బాధపడతాడు. నొందేటి వాణి బ్రతుకంత కంతే, వాని బ్రతుకంతా కూడా సంకల్పాలతో కూడుకునేదే కానీ కంత అంటే రంధ్రం. ఎప్పుడు వాని బ్రతుకు ఎంతో అంతే. ఇంతకుముందు ఉండేవాని ఎంత ఉన్నాడో ఇప్పుడు కూడా అంతే. ఇంతకుముందు భ్రాంతితో ఉన్నాడు, ఇప్పుడు కూడా భ్రాంతితోనే ఉన్నాడు. ఈ కంతే అంటే వాడు భ్రాంతితోనే ఉన్నాడు. వానికి కొరతే, ఎప్పుడు కూడా సంపూర్ణం కాదు వాని బ్రతుకు. ఎందుకు కాదు? చింతలు లేని గతిగా నాడంతే. చింత, కోరికలు లేనటువంటి పరిపూర్ణ బోధ తీసుకోక మహిమలు లేవని, ఇహలోక పరలోక సౌఖ్యాలు ఏవి కనపడడం లేదే. ఈ బోధంతా నేననే అహంకారం లేదని చెప్తదే కానీ నాకు అవసరమైనటువంటి ఏ వస్తువులు కూడా దీని యందు లభించవు అనివట్టి దుఃఖంతో ఉంటాడు వాడు. ఆ చింతలు లేని గతిగానడంతే. ఎప్పుడూ చింత, ఇది కావాలి అది కావాలని కోరికలతో ఉంటాడు కానీ ఆ కోరిక లేనటువంటి మార్గము ఇది అని ఈ బోధను స్వీకరించడు వాడు. వీడు స్వీకరించాడు కాబట్టి ఇంతకుముందు ఉన్నట్టే వాడు ఇప్పుడు కూడా ఉంటాడు. ఇంతకుముందు ఏమన్నాడు? భ్రాంతితో, జనన మరణంతో, కోరికలతో శరీర జగత్తులు నిజమని చూస్తూ ఉండేటువంటి దృష్టి అంతే, అది మారదు. ఎందుకు మారదు? ఈ బోధ ఎందు ప్రవేశించలేవాడు. మహా ఉత్కృష్టమైనది, జన్మరాహిత్యమైనది, భ్రాంతిరహితమైనది, అహం పదార్థ నిర్మూలమైనటువంటి ఈ మహా ఉత్కృష్టమైన బోధను వాడు స్వీకరించలేదు కాబట్టి వాడు ఇంతకుముందు ఎంతో, ఇప్పుడు కూడా అంతే. ఏమీ వృద్ధిలోకి రాడు, కోరికను తీసేసుకోలేవాడు, భ్రాంతితోనే ఉన్నాడు. చింతలు లేని గతిగా నాడింతే, అంతా కంతకు వాణి కది సాదస్తమే గాని, వాని వెర్రి వాందే. అజ్ఞానం ఉండే కొద్దీ ఇంకా అజ్ఞానం పెరుగుతూనే ఉంటుంది. ఎట్లుంటుంది ఇలా ప్రవర్తన అంటే ఊభి అని ఉంటుంది. కింద మెత్తగా నీళ్లు నిలబడి ఉంటాయి, గుంతలు, ఊభి గుంతలని. దాంట్లో దిగబడితే లోపలికి పోతానే ఉంటారు, ఇంకా గడ్డకు రారు. ఎవరైనా వచ్చి గడ్డకు తీసేంత వరకు రారు. అదని ఊభి గుంతలు అని అంటారు. గ్రామీణ ప్రాంతాలలో, రాయలసీమలో ఉంటాయి అక్కడక్కడక్కడ. మితు నేల పైన నీళ్ళు ఉంటే మితు ఉంటుంది కింద చాలా వరకు. దాంట్లో దిగితే ఏ జంతువైనా అది మునిగిపోతుంది, లోపలికి మట్టిలోకి కూరుకొని పోతుంది. ముందు నీళ్ళు ఉంటాయి, మనకి మితువు నేల భూమిలోకి కూరుకొని పోతారు, చనిపోతారు. అట్లా పరిస్థితి ఉంది. ఎప్పటికీ ఆ చింత అనే దాంట్లోనే మునిగిపోతాడు కానీ గడ్డకు రాడు. అతిచాదస్తమే గాని సంతకూటము తోడి సంభాషించడు, వాడి బ్రతుకంత కంతే. ఇక్కడ ఈ సంతకూటము అంటే వేద విజ్ఞానము, వేదాంతము చెప్పుకునేటువంటి సభలు, కూటమి, పెద్దల యొక్క కూటమి. ఆ వేద అధ్యయనం ఎక్కడైతే జరుగుతుందో వేదాంత కొలువు, వేదం కూడా కాదు, వేదాంత కొలువు, వేదము అతీతమైనది.
వేద వేదములకు అంతములు ఏ ఉపనిషత్తుల మాటలు అవి పరిపూర్ణ బోధ. ఆ పరిపూర్ణ బోధ ఎరిగినటువంటి మహాత్ముల కూటమిలో వీడు ప్రవేశించడు, వాళ్ళతో మాట్లాడాడు, వాళ్ళతో కలుసుకోడు. అటువంటి వాడిని సంభాషించడు, సంభాషణ చెయ్యడు. ఇంకొక భావం ఏమిటంటే సంత కూటమి అంటే జగత్తులో ఉండేటువంటి యొక్క విషయాలన్నీ అరుగు కూర్చొని ప్రజలంతా గ్రామాల్లో నానాక రకం అన్ని రాజకీయము, దొంగతనము, లోకంలో జరిగేటువంటి యొక్క విషయాలన్నీ అక్కడ మాట్లాడుకుంటుంటారు. అట్లా సంత కూటం. సంత అంటే కూరగాయలు ఉంటాయి, ఎనువులు ఉంటాయి, బర్రెలు ఉంటాయి, జంతువులన్నీ అమ్ముతుంటారు, అన్ని వస్తువులు దొరుకుతాయి అక్కడ. వారానికి ఒకరోజు సంత జరుపుతూ ఉంటారు కొన్ని పట్టణాలలో. ఆ చుట్టుపక్కల ఉండే ప్రజలంతా వచ్చి ఆ సంతకు వచ్చి తమకు కావాల్సిన జీవనోపాధికి కావాల్సినటువంటి సరుకులన్నీ తీసుకొని వారానికి ఒకసారి ఎగబెట్టుకుంటారు. అది సంత. ఆ సంత కూటం అంటే ఇక్కడేమింది సంత, లోకంలో ఉండే విషయాలన్నీ అక్కడ మాట్లాడుకుంటారు. వాడిట్లా, ఇట్లా, ఎల్లమ్మిట్లా, పుల్లమ్మిట్లా అని అవన్నీ అక్కడ కూర్చొని మాట్లాడుతుంటాడు వీడు. సంత కూటముతోటి సంభాషించేడు, సంభాషణ చేసేటువంటి వాడు వాని బ్రతుకంతా కంతే. వాడు లోకంలో ఉండేవాడే కానీ లోకాతీతం ఆలోచించాడు. ఇంతకుముందు అర్థమేమి, వేదాంత సభల్లో పెద్దలతో మాట్లాడకుండా ఉండేవాడు అని ఆ భావన. ఇప్పుడు లోకంలో ఉండే విషయాలన్నిటినీ తన హృదయం ఎక్కించుకుంటూ ఉంటాడు, సంభాషిస్తూ ఉంటాడు. పెద్దలతో సంభాషించడు. అది రెండు రకాలుగా మనం చెప్పుకోవచ్చు. పెద్దలతో మాట్లాడకుండా ఉండడం ఒకటి, లోకులతో మాట్లాడడం ఒకటి. అట్లయినా భ్రాంతి పోదు, ఇట్లయినా భ్రాంతి పోదు, వాని బ్రతుకంతా కంతే అని ఈ యొక్క కందార్థ రహస్యం. శ్రీమద్గురు నిరంజనం గురుదేవాయ నమః. శ్రీ భాగవతులు కృష్ణప్రభు రచించినటువంటి శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరులలో గురు శిష్య ఉభయ లక్షణం అనే అధ్యాయం ఎందు మొదటి కందార్థం సంఖ్య 255వ కందార్థ ధరువును మనం ఇప్పుడు విచారించుకుంటూ ఉన్నాము. దీంట్లో ముఖ్యంగా గురువు దగ్గర నుండి సంపూర్ణమైనటువంటి పరిపూర్ణ బోధను అవగాహన చేసుకున్నటువంటి శిష్యుడు పరిపూర్ణ బోధను అర్హులైన వారికి ఏ విధముగా చెప్పాలా, ఏ విధమైన యుక్తులతో చెప్పితే పరిపూర్ణ బోధ ఆశ్రయించుతారు ఇతరులు. వాళ్ళ మనస్సును ఏ విధముగా ఈ జనన మరణ భ్రాంతి లేని మార్గం వైపు తిప్పాల, ఎట్లా చెప్పితే ఈ బోధకు దగ్గరవుతారు అనేటువంటిది ముఖ్యంగా ఈ కందార్థంలోని భావం. అది ఏ విధం అంటే, తన గురు బోధను తా చదివినా విను జన వితతి మదికి వింతై ఈ బోధను నేర్వకున్నా వ్యర్థము జననంబని తోచి శరణనేటట్టు వెంటనే వాళ్ళు దరిజేరేటట్టు ఘనమైన యుక్తి చేసిన వాడే శిష్యుడు అనుమానమేమిల్దు కనరాదు వినవోయి శరణనేటట్టు వెంటనే వాళ్ళు దరిజేరేటట్టు.
ఇతరులకు ఈ బోధను ఎట్లా వినిపించాలా? తన గురుబోధను, తన గురువు దగ్గర నుండి తనకు లభించినటువంటి ఈ పరిపూర్ణ బోధను ఎవరికి వినిపించాలా? ఈ బోధ మీద ఆపేక్ష కలిగి కావాలా అనుకునేటువంటి సాత్విక జనులకు వినిపింపజేయాల. తా చదివిన విను జన వితతి మదికి వింతై, వినేటువంటి జన సమూహమునకు వింతగా దోయాలి. ఎట్లా? ఏ వింత? ఎటువంటి వింత? ఈ బోధను నేర్వకున్న వ్యర్థంబు జననంబని తోచి, ఇటువంటి మహాద్భుతమైనటువంటిది, ఉద్భుతము లేనటువంటి, పుట్టుక లేనటువంటిది ఇటువంటిది లోకంలో ఉందా? ఈ బోధను తీసుకోకపోతే ఈ జన్మ వ్యర్థము కదా. ఈ బోధను మనం స్వీకరించుకుంటే మళ్ళా పుట్టడము గిట్టడం ఉంది కదా అనేటువంటి విధము వినేటువంటి వారికి చెప్పేటువంటి వాడు తోపింపజేయాలా. ఒక భ్రాంతితో ఉన్నటువంటి జీవుడు భ్రాంతి లేని పరమాత్మ స్వరూపుడైతాడా? ఇటువంటి బోధ ప్రపంచంలో లేనే లేదు కదా. అన్నీ కోరికలతో ఉన్న బోధలే కానీ కోరిక లేనటువంటి బోధ, జీవుడు పరమాత్మ స్వరూపుడయ్యేటువంటి బోధ ఎక్కడా లేదు అనేది వినేవాళ్లకు మదికి దట్టంగా చేరుకోవాలి ఆ విషయం. ఏ బోధలైనా కానీ నీ మంత్రం చేసుకో, అది చేసుకో, ఇది చేసుకో, నీకు ధనము ధాన్యము భార్య పుత్రులు రాజ్యము లభిస్తుంది, నువ్వు చక్రవర్తి అవుతావు, నీకు అది మోక్షం వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అని ఎన్నో చెప్పేటియే కానీ దైవం అయ్యేటటువంటి మార్గం లేదే. ఇది ఉంది కదా. ఇటువంటి బోధ మనం తీసుకోకపోతే మన జన్మ వ్యర్థం కదా. పుట్టడం ఎందుకు, గిట్టడం ఎందుకు అనే విషయము వారికి హృదయస్థమై హృదయంలో గట్టిగా నాటుకుని తట్టు చెప్పేవాడు. నేర్వకున్న వ్యర్థము జననంబని దోచి, వాళ్ళు తోస్తే ఏం కావాలి? వాళ్ళు అట్లా తోసినటువంటి వారు శరణు శరణనేటట్లు వెంటనే వాళ్ళు దరిచేరేటట్లు గురువు దగ్గరికి శరణని రావాల, వెంటబడే రావాల. ఇది పోతే ఇంక మళ్ళా దొరకదు అనేటువంటిది రావాలి. ఎట్లంటే ఒక విమానము ఒక చోటు నుండి ఇంకో చోటు ఇవాళ మనం టికెట్ కొనుక్కొని రిజర్వేషన్ చేసుకున్నాము. ఇంకా తప్పితే ఇంకా లేదు, పోయేదానికి మార్గమే లేదు అన్నప్పుడు వాడు ఎట్లుంటాడు? అర్ధగంట గంట ముందుగా వాడు ఆ విమానం ఆశ్రయానికి ఎంత ప్రయత్నం చేసి ఎన్ని విధాలైనా కానీ వాడు చేరుకుంటాడు. ఎందుకంటే తప్పితే ఇంకా లేదు ప్రయాణం చేసేదానికి, అది వెళ్ళిపోతే మన కోసం చూపెట్టుకోదు. అట్లా మదికి దొయ్యాల. ఈ జన్మ పోతే ఇంకా ఈ బోధను మనం అందుకోలేము. ఈ బోధ అందుకోకుంటే ఈ జన్మ వ్యర్థం కదా. ఎటువంటి పవిత్రమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది, తిరిగి జన్మకు రానటువంటి ఈ పరిపూర్ణ బోధ తీసుకోకపోతే ఈ బతికి ఉండి ఎందుకు అనేటువంటిది యొక్క అభిప్రాయం వినేవాళ్ళకు చెప్పేవాడు కల్పించాల. అటువంటి వాడే వ్యర్థము జననంబని దోచి శరణనేటట్టు వెంటనే వాళ్ళు దరి అంటే గురువు దగ్గరికి చేరడం. ఘనమైన యుక్తి, ఇటువంటి ఘనమైనటువంటి విధానం చేత
చేసిన వాడే శిష్యుడు. అట్లా వినజెప్పాలి తన గురుబోధ. ఇతరులకు చెప్పేటప్పుడు ఈ విధముగా చెప్పినటువంటి వాడే శిష్యుడు, నిజమైన శిష్యుడు. కొంతమంది శిష్యులు ఉంటారు, ఆడికాడికే చెప్పింది మర్చిపోయేవాళ్ళు, ఆడికాడికి ఉండేవాళ్ళు, చెప్పిన దాన్ని ఇంకా వృద్ధి చేసి చెప్పేవాళ్ళు. తను విన్నటువంటి బోధను ఇంకా అనేక యుక్తముల చేత, ఉపమానముల చేత ఆ వినేటువంటి వారి సామర్థ్యం అనుసరించి వాళ్ళు ఏ విధానంలో ఉన్నారో, శాస్త్ర విధానంలో ఉండరా, పౌరాణిక విధానంలో ఉండరా, లేక నిజముగా ఈ మార్గం కావాలని వచ్చినారా అనే దాన్ని బట్టి వాళ్ళు ఏ మార్గంలో ఏ మతంలో ఉంటే ఆ మతానికి సంబంధించినటువంటి యుక్తులు చెప్పి ఆ మతరహితమైనటువంటి, ఆ మతమును దాటేటువంటి యొక్క ప్రయత్నము వాళ్ళు చేసేటువంటి విధానం కల్పించాలా నిజమైనటువంటి శిష్యుడు. ఏమైనా సరే ఈ లోకాతీతం ఒకటి ఉన్నది, దైవము. అది దాన్ని తెలుసుకోకపోతే మనం ఈ లోకములో పడి పుట్టడము గిట్టడము అనేటువంటి కాలచక్రంలో పడిపోతాము. దీన్ని దాటాలా అనే ఉద్దేశ్యము వినేటువంటి వారికి గట్టిగా వెంటనే వాళ్ళు మళ్ళా గురువు దగ్గరికి చేరేటట్టుగా, ఈ కాలం క్షణకాలం పోయినా మళ్ళీ దొరకదు అనేటువంటి అభిప్రాయం చేత గురువు దగ్గరికి చేర్పించేటువంటి శిష్యుడే నిజమైన శిష్యుడు. ఇది అనుమానమేమెందుకనరాదు వినవోయి. ఈ మాటలో అనుమానమే లేదు. అందరికీ చెప్పమని కాదు, ఎవరికైతే ఇచ్చ ఉంటుందో ఆ చెప్పే విధానంలో వానికి కుదరాల, ఇష్టత చేకూర్చాల బోధ మీద. ఆ విధంగా చెప్తే వాడు ఆ బోధన అందుకుంటాడు. అందింపజేసేటువంటి వాడే శిష్యుడు. ఈ మాటలో అనుమానం లేదని చెప్తున్నాడు కృష్ణప్రభు. శ్రీమద్గురు నిరంజనం గురుదేవాయ నమః. భాగవతులు కృష్ణప్రభు రచించినటువంటి శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధ్రువులలో గురు శిష్య ఉభయ లక్షణం అధ్యాయం ఎందు మొదటి నుండి కందార్థం సంఖ్య 256. ఈ కందార్థంలో తనకు ఎంత ఉండినా భార్య పుత్రులు సంపద ఇష్టం లేదు. పొరుగు వారికి కొంచెం ఉన్నా దాని మీద ఇష్టం, అది కావాలనేది. ఎంతటి వానికి ఇది సహజ గుణము. వేరే వాని సొమ్మును ఆశించడం. ముఖ్యంగా ఈ భావం చెప్తున్నాడు. అది ఏ విధమంటే, తన భార్య రూపురేఖలు, తన పుత్రుల సద్గుణములు, తన సంపదయం, తన పెరటి మందు చెట్టులు, తన గ్రామపు సాధు జనులు తనకు మెప్పౌనా. ఈలలో ఎంతటి వానికైనా వినలేదే నీవా అహల్యను చూచి మోహించే ఘనవాహనుండు, చక్కని భార్య కలిగుండి తనకు మెప్పవునా. ఈలలో ఎంతటి వానికైనా. ముఖ్యంగా పరిపూర్ణ గురువు దగ్గర ఏ వింతలు విశేషాలు మహిమలు కానరావు. అదేవిధంగా అష్టాంగ యోగంలో దశవిధనాదములు, పంచముద్రలు, షట్చక్రములు ఇవన్నీ చూపేట వారి దగ్గర మహత్తులు ఉంటాయి. ఈ పరిపూర్ణ గురువు దగ్గర ఏమీ లేదే అని పరిపూర్ణ బోధ ఎరుగినటువంటి వాడు ఆ మహిమలు కలిగినటువంటి గురువులను దగ్గరికి పోతాడు, వాళ్ళను గౌరవిస్తాడు అనే భావం ఇక్కడ ముఖ్యంగా. ఈ పద్యము
కృష్ణప్రభు ఈ పద్యం చెప్పడానికి ఆధారం ఏమిటంటే సుమతి శతకకారుడు రాసినటువంటి పద్యం ఆధారంగా చెప్పిన అనిపిస్తుంది. సుమతికారుడు ఏం చెప్పాడు, ఏం పద్యం చెప్పినాడు అంటే, తన ఊరి తపసి తపమును, తన పుత్రుని విద్య తన సతి రూపము, తన పెరటి చెట్టు మందులు మనమున వర్ణింపరెట్టి మనుజులు సుమతి. అది ఏమిటి అంటే, తన ఊర్లో ఉండేటువంటి ఋషి యొక్క తపస్సు మహిమను మెప్పులే, రోజు చూస్తాడు కాబట్టి. తన పుత్రుని విద్య, తన పుత్రుని యొక్క చదువు విద్య మెప్పు ఉండదు. తన సతి రూపంబును, తన భార్య యొక్క చక్కదనము ఉండినా ఇష్టంలే. తన పెరటి మందు చెట్టులు, తన పెరట్లోనే మందు ఉంటుంది, అది ఉపయోగించుకొని చేతగాక మనం వైద్యం దగ్గరికి పోయి అక్కడ వైద్యం చేసుకుంటాం, దీని మీద నమ్మకం లేక. అట్లా అది ఎటువంటి వారికి కూడా వర్ణింపడు అంటే లెక్క చేయడం, లెక్కలోకి తీసుకోవడానికి. ఇదే కాకుండా సుమతి శతకంలో శ్రీదా వచ్చిన వచ్చును సరళంబుగా నారికేల శైల వంగిన్, శ్రీదా పోయిన పోవును కరిమింగిన ఎలగ పండు కరణిగ సుమతి అనే పద్యాన్ని గురించి, ఎరుకోద్భవం ఎట్లన్నను సరళంబగు నారికేల శైల వంగిన్, ఎరుకెట్లు పోవునన్నను కరిమింగిన ఎలగ పండు కరణిగా నెరుగు అనే కొంత అర్థము. అది సుమతి పద్య ఆధారంగానే తీసుకున్నట్టుంది. ఇంకా కొంచెం ఎక్కువ కల్పించినాడు కృష్ణప్రభు. అదేవిధంగా తన భార్య రూపురేఖలు, చక్కదనం, తన భార్య ఎంత రూపంగా ఉన్నా కానీ ఇష్టం లే. పక్కవాని భార్య ఎట్లుండినా కానీ దాని మీద ప్రేమ. అదే అంటారు, మన ఇంటి తీయగూర కన్నా పొరిగింటి పుల్లగూర రుచిగా ఉంటుంది అని. అది వేమన కూడా చెప్తాడు, ఏమని, పాల సముద్రంబున బుట్టి పాల సముద్రమున పవలించిన కరి గొల్ల ఇండ్ల పాలు కోరనేలా, ఎదుటి వాని సొమ్ము ఎల్లవారికి తీపే సదా విరామ వినురవేమ. ఎదుటి వాని సొమ్ము ఎల్లవారికి తీపే. పాల సముద్రంలో పుట్టి ఆన్నే పవలించి ఆన్నే ఉండేవాడు. కృష్ణావతారంలోకి వచ్చేందుకు గోపికలు గొల్లోళ్ళు పెట్టుకునేటట్టు కుండల్లో కొద్ది కొద్దిగా లీటరు 2 లీటర్లు అవన్నీ దొంగలించి పాలు పెరుగు తిన్నట్టుగా మనకు పురాణాలు ఉన్నాయి. అది ఎదుటివాని సొమ్ము ఎల్లవారికి తీపే. అట్లా తన పుత్రుల సద్గుణంబులు, తన పుత్రులు ఎంత మంచివారైనా వాళ్ళ మీద ప్రేమ ఉండదు. తన సంపదయున్, తనకు ఎంత ఉండినా కూడా అవతల అని సంపద నుండి అసూయపడుతుంటాడు, అది కావాలంటాడు. ఇది 100 ఎకరాల భూమిని పక్కన 1 ఎకరా 2 ఎకరాలు ఉండేవని ఆ భూమి కలుపుకోవాలనుకుంటుంటాడు. ఏదో తగాదా పెట్టుకొని కలుపుకోవాలా, ఎప్పుడూ కన్నే ఆ భూమి మీద, అది కలుపుకుంటే బాగుండు, అది కలుపుకుంటే బాగుండు. ఇట్లా ఎంత సంపద ఉన్నా మెప్పులే. తన పెరటి మందు చెట్టులు, తన పెరట్లోనే మందు ఉంటుంది, ఔషధ గుణం ఇచ్చేది, అది తెలియక మనం ఆసుపత్రుల పాలవుతుంటాం. తన గ్రామము సాధుజనులు, తన గ్రామంలో సాధుజనులు పరిపూర్ణ గురువులు, ముఖ్యంగా దీన్ని ఉద్దేశించి ఉపమానాన్ని చెప్పినట్లుగా ఉంది కృష్ణప్రభు. పరిపూర్ణ గురువు మన ఇంట్లోనో బంధువులలో అన్నదమ్ములను యానో చోట ఉంటే ఆయన బోధ నువ్వు తీసుకో. పక్కన ఎవరో గారడి తిన్న మహత్తులు చేస్తూ ఉంటే సిద్ధులు కానీ వాళ్ళు ఏమైనా చేస్తూ ఉంటే దాని మీద ప్రేమ కలుగుతారు. ఎందుకు వాళ్ళు విచారించరు, ఏది శాశ్వతమైంది ఏది గొప్పది అని విచారించరు. అందువలన అట్లా తన గ్రామంలో ఎంత పెద్దలు ఉండినా కూడా వాళ్ళ మీద ఇష్టం ఉండదు. అదిగే దూరపు కొండలు నునుపు అంటారు పెద్దలు. ఆ దగ్గరికి పోతే అన్ని రాళ్ళు గుట్టలు కంపలు లోయలు, దూరంగా నుండి బాగా సదాటంగా సుందరంగా కనపడుతుంది కొండ.
అది ఇక్కడ తన గ్రామంలో ఎంత గొప్పవారైనా కూడా వాళ్ళను భక్తి వాళ్ళందు ప్రేమ ఉండదు మనకు. అది దీన్ని ఆధారంగా చేసుకొని చెప్ తనకు మెప్పవునా ఈలలో ఎంతటి వానికైనా, ఎంతటి వాడైనా సరే వాడు పరిపూర్ణ బోధ ఎరగనటువంటి వాడు. దానికి ఇంకొక ఉపమానం చెప్తాను. వినలేదే నీ అహల్యను చూసి మోహించె ఘనవాహనుండు చక్కని భార్య కలియుండి. పురాణాలలో వినలేదా? అహల్యను గౌతమ మహర్షి యొక్క భార్య, ఆమెను చూసి మోహించి, ఘనవాహనుడు అంటే ఏనుగు ఘనము, ఏనుగు వాహనము కలిగినటువంటి వాడు ఇంద్రుడు. ఘనవాహనుడు మోహించే చక్కని భార్య శశీదేవి మహాసౌందర్యవతి, దేవలోక నివాసి, ఇంద్రుని అర్ధాంగి. అటువంటి చక్కని భార్య ఉండంగా గౌతముని యొక్క భార్య అయిన అహల్య రుద్రాక్షలు నారశీరలు కట్టుకొని ఉండేటువంటి ఒక ముని కన్యను చూసి, ముని యొక్క పత్నిని చూసి మోహించినాడు కదా. అట్లనే పెద్దలుగా ఉండేటువంటి వారిని విడిచి తక్కువ విద్య గల పాండిత్యం కలిగినటువంటి వారు అష్టాంగ యోగముల చేత, అష్టసిద్ధుల చేత, లేకుంటే షట్చక్రముల చేత మహత్తులు కలిగి అనేక విద్యలు ప్రదర్శిస్తూ ఉంటే వాళ్ళ దగ్గరికి పోతాడు కానీ ఈ పరిపూర్ణ బోధన తీసుకోడు అనేటువంటిది ఈ యొక్క కందార్థము భావం. శ్రీమద్గురు నిరంజనం గురుదేవాయ నమః. శ్రీ భాగవతులు కృష్ణప్రభు రచించినటువంటి శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువులలో గురు శిష్య ఉభయ లక్షణం అధ్యాయం యందు కందార్థం సంఖ్య మొదటి నుండి 257. ఈ కందార్థ ధరువులో బోధ శిష్యునికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, బోధన ఎట్లా పెట్టుకోవాలా శిష్యుడు, అట్లా పెట్టుకునే దానివల్ల ఆ శిష్యునికి గల ప్రయోజనం ఏమిటి అనే విషయాన్ని సంపూర్ణంగా కృష్ణప్రభు విశదీకరిస్తూ ఉన్నాడు. అది ఏ విధంగా అంటే, జతనముగా దాచి చదువుము రతనంబులహారమిదియు రసికుల గలమా, యతనము దీనికి నే బహు యతనముగా వించి తెస్తి ఇస్తీరానేడు, బోధకు బందోబస్తౌరా చూడు, రతనాలెట్లు రాళ్ళు రతనాలంచని అంటే, రతనాలి పద్యాలే రసికులెరిగెదరివిని కిస్తీరా చూడు, బోధకు బందోబస్తౌరా చూడు. జతనముగా దాచి చదువుము. నువ్వు జతనం అంటే పదిలముగా, స్థిరంగా, దాచుకోవడం అంటే భద్రపరుచుకొని. డబ్బులు దాచుకోవడం అంటే ఏమి, ఎవరికి కాని రాకుండా, ఇతరులకు చెందకుండా, నీకే ఇతరులు దొంగలించకుండా నీకు ఉపయోగపడేట్లు పెట్టుకోవడము దాచుకోవడం. అట్లా ఏమిటి దాచుకోవాలా? ఈ కందార్థ ధరువులు, శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులు, అవి దాచుకొని చదువుకోవాలి. ఎందుకు? నీ భ్రాంతి పోగొట్టేదానికోసం. ఇవి ఎటువంటి రతనంబులహారమిదియు రసికుల గలమా,
ఈ ఒక్కొక్క కందార్థ దరువు అనేటువంటి ఒక రత్నముతో సమానం. ఈ రత్నాలన్నిటిను కూర్చి ఒక హారముగా నీకు ఇస్తా ఉండ. నీవు ఇవి ధరించు. హారం ఎక్కడ ధరిస్తారు? కంఠంలో మెడకు పెట్టుకుంటారు. ఇక్కడ ఎట్లా అది అంటే ఈ యొక్క కందార్థ దరువులు అనేటువంటిది నీకు కంఠస్థమై హృదయస్థమై ఉండాలి. అది నీకు కంఠహారం. హారము ఈ కందార్థాలు అనేటువంటిది నీకు హృదయస్థమైనప్పుడు నీ కంఠంలో నీ యొక్క నెప్తిలో నీ యొక్క సూటిలో ఉండాలి. లేదంటే ఉపయోగం ఏముంటుంది? అది అట్లా ఉన్నట్లయితే అది ఎవరికి? రసికులైనటువంటి వారు, విచారపరులైనటువంటి వారికి ఉంటుంది. యతనము అంటే ఇది స్థానం. హారము ఎట్లా స్థానం? ఎక్కడ స్థానం అంటే కంఠంలో ఉన్నట్లుగా నీ హృదయస్థమై ఉండాలి కందార్థ దరువులు. దానికోసమై దీనికి నే బహుయతనముగా వించి తెస్తే ఇస్తీరా నేడు. నేను మహా కష్టపడి ఏ విధముగా అయితే శిష్యుల యొక్క భ్రాంతి తొలుగుతాదో ఆ విధముగా ఉపమేయముల చేత అనేక విధములైనటువంటి మార్గముల చేత నేను కష్టపడి ఈ కందార్థ దరువులను ఎన్నో గ్రంథాలను పరిశీలించి వాటిలో ఉండేటువంటి మాధుర్యమును, ఆ గ్రంథముల యొక్క ఫలాలన్నీ రసము తీసి వినేవారికి సులువుతరంగా ఉండేదానికి నేను రసము తీసి ఇచ్చిన. ఆ రసమే ఈ యొక్క శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు అనేటువంటి. ఇవి తెచ్చి ఇచ్చినా కదా, నీకు ఇస్తున్నాను. ఇవి నువ్వు తీసుకున్నట్లయితే బోధకు బందో బస్తౌరా చూడు. ఈ హారము నువ్వు ధరించినట్లయితే కందార్థంలో హారము బోధకు బందోబస్తు. బోధ అంటే ఏమిటిది? భ్రాంతిరహితమైనటువంటి పరిపూర్ణ బోధ. నేను అనే అహంకారమును తీసివేసేటువంటిది బోధ. ఈ బోధకు బందోబస్తు కావాలి. శత్రువులు రాకూడదు. ఆ శత్రువులు రాకుండా ఉండేదానికి రాజులు కోటలు కట్టుకుంటారు. దుర్గమములు, అభేద్యములైనటువంటి దుర్గములను కట్టుకుంటారు, శత్రువులు వచ్చేదానికి సాధ్యం కాకుండా. ఇక్కడ ఎవరు శత్రువులు నీకు అంటే ఈ యొక్క భ్రాంతికి మూలమైనటువంటిది శబ్దస్పర్శ రసరూప గంధములు అనేటువంటివే నీకు శత్రువులు. ఇవి ఉంటే నువ్వు నాశనమవుతావు. ఈ శబ్దస్పర్శ రసరూప గంధాదులైనటువంటి విషయాలు, ఇదే విషయ ప్రపంచము, ఇదే దేహం. ఒక్కొక్క దానికి ఒక్కొక్క జంతువు నాశనమైంది. శబ్దమునకు లేడి, స్పర్శకు ఏనుగు, రూపమునకు మిడత, రుచికి చేప, వాసనకు భృంగము. ఈ 5 నీ దగ్గర ఉన్నాయి. ఈ 5ను రానియకుండా భ్రాంతి అంటే ఏమిటి? ఈ 5 విషయ ప్రపంచం. ప్రపంచంలోదే భ్రాంతి ఉందని. ఇవి రానియకుండా నీకు కోట మాదిరి ఉంటాయి. బోధకు హాని కలిగించవు. ఈ యొక్క కందార్థ దరువులు అనే కోట, అది బందోబస్తు. ఒక మినిస్టర్ వచ్చంటే బందోబస్తు. ఎవరు? శత్రువులు రాకుండా తుపాకులు పట్టుకొని జవాన్లు బందోబస్తుగా ఉంటారు చుట్టూరు. అట్లనే ఈ చుట్టూరు, ఈ బోధ అనే దాని చుట్టూరు కందార్థ దరువులు అనేటువంటివి ఉన్నాయి. ఇవి రతనాల మాదిరి ఉన్నాయి. రతనాలెట్లో రాళ్ళు రతనాలంచని అంటే రతనాలే పద్యాలే రసికులెరిగెదారే రివినీకి స్థిరా చూడు.
అజ్ఞానులుగా ఉండేవాళ్ళు ఏమి రత్నాలు అంటాడు అని అంటారు. వాళ్ళకేం తెలుసు, వాళ్ళు రాళ్ళు అంటారు. నోగు నోగు మెచ్చు నరంగ సుజ్ఞాని బావు మెచ్చు మెచ్చున పరమలుబ్ధు పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చున అంటాడు వేమన. దుర్మార్గుడు దుర్మార్గుని మెచ్చుకుంటాడు. సన్మార్గుని యొక్క భావమును తీసుకొని దుర్మార్గుడు మెచ్చుకుంటాడా? అది ఏ విధంగా అంటే పంది బురద మెచ్చుకుంటుంది కానీ, దుర్గంధమైన బురద మెచ్చుకుంటుంది కానీ పంది సువాసన వెదజల్లే పన్నీరు మెచ్చుకుంటుందా? అట్లా పరిపూర్ణ బోధ ఎరగనటువంటి వారికి ఈ యొక్క పద్యాలన్నీ రాళ్ళే. వాళ్ళకి ఎట్లా రసికులు కాదు, వాళ్ళు దీంట్లోనూ అనుభవించేటువంటి వారు కాదు. స్త్రీ యొక్క సౌందర్యముని పురుషుడైతే మెచ్చుకుంటాడు కానీ షండ్రుడు మెచ్చుకుంటాడా? మెచ్చుకోడు కదా. ఆ విధంగానే రతనాలెట్లో రాళ్ళు రతనాలంచని అంటే, రాళ్ళు ఎట్లా రత్నాలు అవుతాయి అని వాళ్ళు అంటారు. అవి రత్నాలే, రత్నాలే. అది ఎవరు ఎరుగుతారు? రతనాలు ఈ పద్యాలే రసికులు ఎరుగుతారు. అజ్ఞానిగా ఉండేవాళ్ళు మనం ఈ రత్నాలంటే అవి ఎందుకే రత్నాలు అయితే రాళ్ళని వాళ్ళు అంటారు. కానీ ఎవరు రసికులే, వాళ్ళకే రత్నాలు ఈ పద్యాలు. రత్నాలు ఈ పద్యాలే రసికులు ఎదిగెదరు నీకు ఇస్తారు. అటువంటివి నీకు ఇచ్చిన నాయన, నీకు భ్రాంతి రహితం లేకుండా ఈ హృదయస్థమ ఈ భావం గురువు ముఖము ఏర్పడితే నీకు బందోబస్తు, ఏ యొక్క భ్రాంతి జొరబడదు అని ఖచ్చితమైనటువంటి విచారణ ఇచ్చాడు కృష్ణప్రభు. శ్రీమద్గురు నిరంజనం గురుదేవాయ నమః. శ్రీ భాగవత కృష్ణప్రభు రచించినటువంటి శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరలలో గురు శిష్య ఉభయలక్షణం అధ్యాయమునందు మొదటి కందార్థం సంఖ్య 258వ కందార్థం. ముఖ్యంగా ఈ కందార్థం యందు గురువు చెప్పిన పరిపూర్ణ బోధను ఆశాంతము విని హృదయస్థము చేసుకుని స్థితి పొందినటువంటి వారికి ఈ బోధలోని మర్మ ధర్మాలు తెలుస్తాయి. అట్లా లేని వారికి మర్మధర్మాలు తెలియవు. స్థితి పొందకుంటే మర్మధర్మాలు తెలియవు. స్థితి బోధ స్థితి పొందుతూనే ఇతరులకు చెప్పగలుగుతాడు. వారిని తమ మాదిరిగా అంటే భ్రాంతి రీతులుగా చేసుకోగలుగుతాడు. అది ఎట్లా అంటే, కొబ్బరికాయ మానవులు తిననేర్పు కలవారు. బొచ్చు పైనుండే బొచ్చు ఊడ్చి కొట్టుకొని తీర్థం తాగి కొబ్బరిను ఆస్వాదించేది మానవులకు తెలుస్తుంది. కానీ అదే కాయ కోతికి అబ్బితే అది తినలేక దానికి అత్తి బొచ్చు తీసి పైన టెంకను కొట్టి ఆ కొబ్బరిను తినలేదు అనే ఉపమానం, చక్కటి ఉపమానం చెప్పారు. అది ఎలాగంటే, విననేర్చి చెప్పనేర్చిన మనుజులకే దీనిలోని మర్మము తెలియు. వినజెప్పనేరకుండిన మనుజులు ఈ బోధలోని మర్మమెరిగేరా. దీనందుండే ధర్మమెరిగేరా. జనులే కొబ్బరికాయ తిననేర్పు గలవారు తిననేర్చునా నా కోతి తనక కాయ ఎబ్బినా. మర్మమెరిగేనా దీనందుండే ధర్మమెరిగేనా. విననేర్చి చెప్పనేర్చిన మనుజులకే దీనిలోని
నీ బోధలోని మర్మము తెలియను. విననేర్చడము చెప్పనేర్చడము అంటే గురువు చెప్పిన బోధ నేర్వడం అంటే జ్ఞాపకం పెట్టుకొని గురువు చెప్పినట్లే చెప్పడము అని ఒక భావం. సంపూర్ణంగా వినిస్తే ఆచరణ అని ఒక భావం. ఒక ముసలాయన లేవలేక మనవన్ని లేక కొడుకును బంధువులను నీళ్లు తీసుకురారా అని అడిగితే వాడు తేలే. అప్పుడు వినింటే తీసుకొచ్చు కదా. నీళ్లు తీసుకొచ్చి తాతకు ఇస్తే మనవడు తాత మాట విన్నట్టు. కానీ విని ఆచరణ లేదు, తీసుకురాకుంటే వినట్టే, విని కూడా వినట్టు. అట్లా వినింటే సంపూర్ణంగా ధర్మం తెలుస్తుంది, నీళ్ళు ఇచ్చే ధర్మం. అక్కడ సంపూర్ణంగా విని బోధ స్థితి పొందితే ఇతరులకు చెప్పగలుగుతాడు. అటు కాకుండా వాచా వేదాంతం మాదిరి ఊరికి నేర్చుకునేటువంటి చదువుల చేత మర్మధర్మాలు తెలియదు, ఆచరించలేడు, ఆ స్థితిని పొందలేడు. మంచి ఉపమానం చెప్పారు. నీ బోధలోని మర్మం ఎరిగిరా, దీనెందుంటే ధర్మం ఎరిగిరా. మర్మధర్మములు, మర్మము అంటే స్థితి పొందడం, ధర్మం అంటే ఆచరణ, నిర్వాక్య ఆచరణ. అట్లా ఉపమానం ఏం చెప్పినంటే, టెంకాయ మానవులైతే పైన బొచ్చు తీసి టెంకను కొట్టుకొని కొబ్బరిని వేరు చేసి తీర్థమును వేరు చేసి ఆస్వాదిస్తారు, తింటారు. కానీ కోతి ఈ వల్ల కావాలో చూసి ఆ నేర్పు లేదు, మానవుని మాది నేర్పు లేదు, అది పారేస్తారు. దొరికినా కూడా అది తినలేదు, పారేస్తారు. అట్లా ఎవరైతే గురువు ద్వారా బోధ స్థితిని పొందుతారో వాళ్ళే విని నేర్చినవారు, చెప్పనేర్చినవారు. స్థితి పొందినవాడు ఎట్లయినా చెప్పగలుగుతాడు. మళ్ళా తను ఏ విధముగా భ్రాంతి రహితమైనాడో అట్లా ఇతరులను కూడా భ్రాంతి రహితం చేయగల శక్తి ఆయనకుంటుంది. అది మానవుడు టెంకాయ దొరికినప్పుడు దాన్ని సరైనటువంటి విధానం చేత ఉపయోగించుకొని అనుభవించుకుంటాడు కొబ్బరిను, నీళ్లను. కోతి మాదిరి సరిగా వినక, వినిన గురుబోధను ఆచరించక, స్థితి పొందక ఉండేటువంటి మానవులు కోతి మాదిరి టెంకాయ దొరికిన పారేసినట్లుగా పరిపూర్ణ గురువు దగ్గర చేరి పరిపూర్ణ బోధ వినినా ఉపయోగం లేదటువంటి వారు. ఎందుకంటే ఆ బోధను ఉపయోగించుకోలే. ఆ బోధ ఎందుకు? భ్రాంతి రహితమేదానికి, జన్మరాహిత్యమేదానికి చెప్తే అది ఆచరణ లేక ఉపయోగించుకోక పరిపూర్ణ బోధ అయినప్పటికీ ఉపయోగించుకోలేదు. కోతి ఏ విధంగా టెంకాయను ఉపయోగించుకోలేదో ఆ విధముగా ఆచరణ యోగ్యము కలిగినటువంటి శిష్యులు ఆచరించి మర్మధర్మాలు తెలుసుకొని బోధ స్థితి పొంది మరలా ఇతరులను తమ వంటి వారిగా తీర్చిదిద్దుతారు. మానవులకు టెంకాయ దొరికితే ఉపయోగించుకున్నట్టుగా అనేది ఇక్కడ కందార్థంలో భావం.